హిట్లర్ ఇష్టం. హిట్లర్కి ఏం కావాలి? నాశనం, యుద్ధం ప్రపంచ యుద్ధం జరిగింది సార్. ఆ రావణుడే మళ్ళీ హిట్లర్గా పెట్టాడు. అవునా సార్? నువ్వు అన్నావా జయ విజయుల్లో సార్, హిరణ్యకశ్యపుడు 3 జన్మలు సనక సనందనాథులు, ఆ బ్రహ్మ మానస పుత్రులు ఆ జయ విజయుడికి 6 జన్మలు శిక్ష వేస్తారు సార్. దాన్ని మహావిష్ణువు 3 జన్మలకు తగ్గిస్తాడు. అందులో 1 జన్మ హిరణ్యకశ్యపుడు, 2వ జన్మ రావణుడు, 3వ జన్మ హిట్లర్. అయిపోయింది. హిట్లర్ వెజిటేరియన్ తెలుసా నీకు? తెలియదు సార్. అంతే. ఆ రావణుడు జంతువులు నిండా మనిషాడు, వాడితో కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఓకే. కానీ మనుషుల మీద బాంబులు వేశాడు. గతంలో ఉన్నటువంటి ఆ యొక్క వాసనలు ఈ జన్మలో కూడా వచ్చాయి. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్ అయ్యారు. వెజిటేరియన్ అయ్యాడు. సార్, అద్భుతం సార్. ఒక్కొక్క ఆత్మకి కొన్ని యుగాలు పడుతుంది చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ రావడం కోసం. నువ్వు వెజిటేరియన్ అయ్యావా లేదా? అయ్యాను సార్. ఎందుకు అయ్యావు? నాన్ వెజిటేరియన్ అనేది ఎంత మాత్రం మనం తీసుకునే ఆహారం కాదు. మరి ఎందుకు తీసుకున్నావు ముందర? అది నాకు తెలియదు సార్. అది మీరు వచ్చి ధ్యానం నేర్పిన తర్వాత నా లోపల నుంచి తినకూడదని అనిపించి నేను మానేశాను సార్. అలాగే రావణ్ణి కూడా తిన్న మానేశాడు. ఇప్పుడు తీసి హిట్లర్గా వచ్చాడు. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా? ఉంది సార్. ఆ శాపగ్రస్తుడు 3 జన్మలు అయిపోయాయి ఇప్పుడు రావణ్కి, ఆ జయ విజయుడికి. మళ్ళీ ఏమవుతుందో చూద్దాం. వాడు మళ్ళీ అవే రిపీట్ చేస్తూ